ఆ ఫోటోగ్రాఫర్ గా మాత్రం ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసి ఆ మూలలో కూర్చుంటే సరిపోయేదేమో. ఆ పేరెంట్స్ ఎవరు చుట్టుపక్కల లేడా? వాళ్ళకి తలకాయలు లేవ్వా? గింత అమ్మాయి ఒంటి మీద అసలు బట్టలు ఉన్నాయా? వాడైతే ఏకంగా బట్టలే లేవు. ఇదేం మంగళ స్నానం? ఇదేం మంగళ స్నానం నాకు తెలియక అడుగుతా. ఆడెంత ఉత్సాహంగా ఫోటో తీస్తాడు. ఇక ఇంతకంటే దరిద్రం ఏంది? 4 గోడల మధ్య భార్యాభర్తలు ఏదైనా చేయొచ్చు. అది భార్యాభర్తలుగా ఏమంటారు, 7 అడుగులు 3 ముళ్ళు జీలకర్ర బెల్లం అయిపోయి జీవితాంతం ఒకరికొకరం తోడుంటాము అని చెప్పుకున్న తర్వాత మంగళ స్నానాల్లోనే ముద్దులు పెట్టించే ఈ పైశాచిక ఫోటోషూట్లేంద్రా? ఆ తీసేటోడికి సిగ్గు లేకపోయినా, తీయించుకునేటోళ్ళకు సిగ్గు ఎగ్గు లేకపోయినా, అక్కడ ఉన్న పెద్దలకు పేరెంట్స్ కి దిమాక్ లేదా? గిట్నే మాట్లాడతా. ఇలాంటివి చూసి ఈరోజు యువత ఏం నేర్చుకోవాలో చెప్పండి. పెళ్ళంటే 3 ముద్దులు 7 రాత్రులు, నచ్చకపోతే విడాకులు, గింతేనా నేర్చుకోవాల్సింది?